ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలతో మీరు ఎంతగానో అభిమానించే మీ ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్ వారి బంపర్ ఆఫర్. రూపాయికి కేవలం ₹1 చికెన్ దమ్ బిర్యానీ, రూపాయికి చికెన్ కర్రీ, రూపాయికి 10 పుల్కా, రూపాయికి లుంగి మామ ఫలూదా. ఈ ఆఫర్స్ ప్రతి ₹1000 బిల్లుపై ఇవ్వబడును. అవును, మీరు వింటున్నది నిజమే. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. అనుభవజ్ఞులైన వంట మాస్టర్లచే మీకు నచ్చే, మీరు మెచ్చే పసందైన రుచికరమైన వంటకాలతో మీకు స్వాగతం పలుకుతుంది ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్. విజయండి ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్, రవిప్రియ మాల్ ఎదురు, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 8861999009, 8864999009. ఈ నెల 9, 10, 11 తేదీలలో అనగా గురు, శుక్ర, శనివారాలలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణానికి సమీపంలో గల ప్రభుత్వ ఐటీ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిజాముద్దీన్ తబ్లీగ్ ఇజ్తిమా కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 70,000 నుంచి 1,00,000 మంది మైనార్టీ సోదరులు హాజరు కానున్న ఈ ఇజ్తిమా విజయవంతం కావాలని, ప్రజలందరికీ ఆ అల్లా చల్లని దీవెనలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే ఈ ఇజ్తిమాకు ఏర్పాట్లలో స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ఎంతో చొరవతో, సమన్వయంతో భాగం పంచుకున్నారని, కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, మైనార్టీ నాయకులు ఎస్కే అన్వర్ బాబు అలియాస్ కోకోనట్ బాబు, నావూరి కుమార్, ఇజ్తిమా నిర్వహణా కమిటీ ప్రతినిధులు షేక్ హమీద్, షేక్ కఫిల్ బాషా, అన్వర్ బాబు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
9, 10, 11 తేదీల్లో ఒంగోలులో ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ముస్లిం సోదరులందరూ కూడా ఇస్తమా ఇక్కడ ఒంగోలులో ఐటీఐ కాలేజీలో జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అందరూ ముస్లిం సోదరులందరూ కూడా తరలిస్తూ ఉన్నారు. 1,00,000 మందికి తక్కువ లేకుండా వస్తున్నటువంటి అంచనాలతో ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి బాగా బలంగా. ఇంత పెద్ద ఎత్తున ఒంగోలులో జరగటం చాలా చాలా సంతోషించదగినటువంటి విషయం. ముస్లిం సోదరులందరూ కూడా దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అందరూ అల్లా అందరికీ కూడా మంచిగా ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ముస్లిం సోదరులతో పాటుగా అందరికీ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి దామోదర జనార్దన్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. నిన్న జనార్దన్ గారు కూడా వచ్చి ఇవన్నీ కూడా చూసి ఎవరికి ఏమేమి చేయాలో అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి మనకి ఉన్నటువంటి ముస్లిం సోదరుల్లో అందరికీ పెద్ద అయినటువంటి మన మండలి మాజీ చైర్మన్ గారు అయినటువంటి షరీఫ్ గారు కూడా వస్తూ ఉన్నారు. అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. మన ఒంగోలు నగరంలో 9, 10, 11 తేదీల్లో ఇస్తిమా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు ముస్లిం సోదరులు. గతంలో 2016-17 ఆ ప్రాంతంలో మార్కెట్ యార్డ్లో నిర్వహించారు. దాన్ని మించి ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాదాపు 1,00,000 మంది మైనార్టీ సోదరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంత పెద్ద ఎత్తున చాలా గత నెల నుంచి కూడా ఎంత కూడా చదువు చేయటం కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా మన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారి సహకారంతో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా దిగ్విజయం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ఒంగోలు నగరంలో గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ దగ్గర మన ముస్లిం సోదరులు ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలో ముస్లిం సోదరులందరూ కలిసి ఒక ప్రార్థనా కార్యక్రమం ఇస్తిమా అని చెప్పని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం. దాదాపు 1,00,000 మంది ముస్లిం సోదరులతోటి మన ఒంగోలు ప్రాంతంలో చాలా చక్కగా ఈ ఇస్తిమా కార్యక్రమం ద్వారా అల్లాని వేడుకోవటం, అల్లాకి రెగ్యులర్గా ప్రార్థనలు జరగటం చేస్తూ ఉంటారు. దానికి మా ఒంగోలు శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు మన ముస్లిం సోదరులందరూ కలిసి మాకు దీనికి సంబంధించి కొద్దిగా మీరు హెల్ప్గా ఉండండి, మాకు సహకారం అందిందని చెప్పంటే ఆయన వచ్చి ఇక్కడ సైట్లో పర్యవేక్షించి వాళ్ళకి సంబంధించి మొత్తం ఏ సహాయాలు కావాలని చెప్పి అడిగి దగ్గరుండి అన్ని పర్యవేక్షించి వాళ్ళకి ఏ విధమైన కంఫర్ట్గా ఉంటుందో ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 1,00,000 మంది ఒక దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఏ చిన్న ప్రపంచలు కూడా లేకుండా వాళ్ళకి అన్ని రకమైన ఏర్పాట్లు అందించారు. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఈ ప్రార్థనా కార్యక్రమం చేయటం చాలా మంచి శుభదినం. అది కూడా మన ఒంగోలు నగరానికి కూడా మంచి జరిగిద్దని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 9, 10, 11 తేదీలో నెల్లూరు ప్రకాశం జిల్లాల యొక్క ఇస్తిమా కార్యక్రమం ఒంగోలు ఐటీఐ కాలేజీలో భారీ ఎత్తున జరుగుతుంది. దీనికి దాదాపుగా 60 నుంచి 70 వేల మంది ముస్లిమ్స్ భక్తులు హాజరయ్యి ఈ 3 రోజుల పాటు ఆధ్యాత్మిక భావంలో, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారని మేమందరూ ఆశిస్తున్నాం. దీని అందరికీ సంబంధించిన మొత్తం ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. దీనికి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నగరాధ్యక్షుడు కొట్టా నాగేశ్వరరావు గారు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజేమల్ గారు విచ్చేయటం జరిగింది. తదితర కార్పొరేటర్స్ అంతా తదితరులంతా వచ్చి విచ్చేయటం జరిగింది. వారంతా ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలించి ఎంతో ఆనందంతో వ్యక్తం చేసి ముస్లిం సోదరులకు వారి తరపు నుంచి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దీనికి పూర్తిగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే ముస్లిం సోదరులకు ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ అంటే ఏదైనా మున్సిపాలిటీ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పరంగా కానివ్వండి, అదేవిధంగా ఏదైతే అవసరం ఎన్ని జనార్దన్ గారి ద్వారా మేమంతా కలిసి చేసుకుంటున్నాం. దీనికందరూ తెలుగుదేశం పార్టీ కేటగిరీ దీనికి పూర్తిగా సహకరిస్తుంది. ఈ కార్యక్రమం మొత్తం మేమంతా కలిసి విజయవంతం చేస్తామని పత్రికా సంస్థను తెలియజేసుకుంటున్నాం.